భక్తులారా, శివరాత్రి ఎంత విశేషమైనటువంటిది. సర్వగ్రహాలకు అధిపతి శ్రీ పరమేశ్వరుడు. శివరాత్రి రోజున పరమేశ్వరుడికి మనము అభిషేకాలు చేస్తాం కదా, ఖచ్చితంగా చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఎన్నో పదార్థాలతో అభిషేకాలు చేస్తుంటారు. అందులో చాలామంది కూడా నవగ్రహ బాధలు అనుభవిస్తూ ఉంటుంటారు కదా. నవగ్రహ బాధలన్నీ కూడా తగ్గుముఖం పట్టాలి, సమస్యలు కూడా తగ్గుముఖం పట్టాలి, పరిస్థితులన్నీ కూడా మనకు అనుకూలంగా ఉండాలంటే నవధాన్యాలు, 9 ధాన్యాలు, నవగ్రహాలకు సంబంధించినటువంటి ధాన్యాలు ఒక చిన్న బిందులో కానీ చెంబులో కానీ కొన్ని వేసి నిండుగా నీళ్ళు పోసి అరగంట సేపు నానబెట్టి స్వామివారికి అభిషేకం చేయించాలి. అభిషేకం చేయించినటువంటి నీళ్లు తీర్థంగా స్వీకరించాలి. మనం స్వీకరిస్తే కనుక నవగ్రహ బాధలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. అలాగే అభిషేకం చేసినటువంటి ఆ నవధాన్యాలు తీసుకొచ్చి పంట పొలాల్లో కానీ లేదా పెరట్లో కానీ ఇంకెక్కడైనా సరే చల్లామనుకోండి, అవి మొలకెత్తాయి అనుకోండి, ఇంట్లో ధనధాన్యాలకు అస్సలు లోటు కొదువ అనేది కూడా ఉండదు. అలాగే రైతులు పంట పొలాలలో చల్లితే కనుక వాళ్ళ పంటలు అధిక దిగుబడి రాబడతారు. వాళ్ళకు మంచి దిగుబడి వస్తుంది, ఆర్థికంగా పుంజుకుంటారు. అలాగే ఇంట్లో శుభకార్యాలు కూడా నెరవేరుతాయి. ఎంత విశేషమైనటువంటిది నవధాన్యాలతో స్వామివారిని అభిషేకించడం. అలాగే ప్రత్యేకంగా చెప్పాలంటే సూర్యగ్రహం యొక్క బాధలు చాలామంది కూడా అనుభవిస్తుంటుంటారు కదా. సూర్యుడు ద్వాదశంలో కానీ అర్ధాష్టమంలో కానీ అష్టమంలో కానీ ఉన్నారంటే, జన్మంలో సంచారం చేస్తున్నాడంటే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి చాలామందికి. సూర్యుడు యొక్క అనుగ్రహం మనకు కావాలి అంటే కనుక ఒక చెంబులో గోధుమలు కొన్ని నానబెట్టి అరగంట సేపు ఉంచి ఆ గోధుమల యొక్క నీళ్లతో స్వామివారిని అభిషేకించి ఆ నీళ్లను మనము మన ఇంటిలి పాది అందరూ కూడా తీర్థంగా స్వీకరిస్తే కనుక ఆరోగ్య సమస్యలు ఏమున్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే సూర్యుడు యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మనకు మన వారందరికీ కూడా ఖచ్చితంగా దక్కుతుంది. అలాగే భక్తులారా, చంద్రగ్రహం యొక్క బాధలు కూడా చాలామంది కూడా అనుభవిస్తుంటుంటారు. చంద్రుడు మనస్సు కారకుడు కదా, మనస్సు పరిపర విధాలుగా పరిగెడుతుంటుంది. అలాగే మనస్సు కూడా చిన్న విషయాలకు కలవరపడుతూ ఉంటాం మనం కదా. ప్రతి చిన్న విషయానికి కూడా కొందరు కలవరపడుతూ ఉంటారు. అలాంటి వారికి మంచి జరగాలి అంటే కనుక శివరాత్రి రోజున ఒక చెంబులో వడ్లు లేదా బియ్యం పోసి నీళ్లు కూడా పోసి అరగంట సేపు నానబెట్టి ఆ నీళ్లతో అభిషేకం చేయించి ఆ నీళ్ళని తీర్థంగా మనము మన ఇంటిలిపాది అందరూ కూడా స్వీకరిస్తే కనుక మనకు మనస్సుకు సంబంధించినటువంటి ఏ సమస్యలున్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. చంద్రగ్రహం యొక్క దోషాలు ఏమున్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే వివాహం కాని వారు చాలామంది ఉన్నారు, సంతానం కాని వారు కూడా చాలామంది ఉన్నారు. అలాగే దీర్ఘకాల వ్యాధులు కూడా తగ్గుముఖం పట్టకుండా చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటుంటాయి. శరీరం కూడా ఆరోగ్యంగా దృఢంగా ఉండదు. అలాంటి వారు శివరాత్రి రోజున కందులు కొన్ని చెంబులో కానీ లేదా చిన్న బిందెలో వేసి నిండుగా నీళ్ళు పోసి అరగంట సేపు నానబెట్టి ఆ తర్వాత ఆ నీళ్ళతో అభిషేకం చేయించండి. అభిషేకం చేసిన తర్వాత ఆ నీళ్లు ఒక పాత్రలో పట్టి పెళ్లి కానివారు, అలాగే సంతానం కానివారు, అలాగే ఆరోగ్య సమస్యలతో ఉన్నవారు వారు తీర్థంగా స్వీకరిస్తే చాలు. ఆరోగ్య సమస్యలు ఏమున్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. కుజ సమస్యలున్నా కూడా తొలగిపోతాయి. ఎంతో విశేషమైనటువంటిది ఈ కందులు నీళ్లతో అభిషేకం. అలాగే శివరాత్రి రోజున పెసర్లు కొన్ని నీళ్ళల్లో వేసి ఒక చెంబులో వేసి నిండుగా నీళ్ళు పోసి అరగంట సేపు నానబెట్టి ఆ నీళ్లతో అభిషేకిస్తే చాలు. చాలామంది కూడా బుద్ధి పరిపరి విధాలుగా పరిగెడుతూ ఉంటుంది, బుద్ధి చంచలత్వంగా ఉంటుంది. ఇప్పుడే ఒక మాట మాట్లాడతారు, ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకుంటారు, తర్వాత ఇంకొక నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయాలు తీసుకునే దాంట్లో సరిగ్గా మనస్సు బుద్ధి అనేది ఉండదు. అలాంటి వారికి బుద్ధి అదుపులో ఉండాలి, సరైన నిర్ణయం తీసుకోవాలి. ఈ గ్రహ బాధలన్నీ కూడా తగ్గుముఖం పట్టాలి అంటే కనుక శివరాత్రి రోజున ఒక చెంబులో కొన్ని పెసర్లు వేసి అందులో నీళ్లు పోసి అరగంట సేపు ఉంచి ఆ నీళ్లను అభిషేకించి ఒక పాత్రలో పట్టి
ఆ నీళ్లను మనం స్వీకరించాలి. అలాగే మన పిల్లలు, మన కుటుంబ సభ్యులకు కూడా ఇచ్చామంటే తీర్థంగా బుద్ధి అనేది చంచలత్వం లేకుండా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, సరైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు, ముందడుగు వేస్తారు. అలాగే గురుగ్రహం యొక్క బాధలు కూడా చాలామంది కూడా అనుభవిస్తూ ఉంటుంటారు. గురుగ్రహం ద్వాదశంలో, జన్మంలో, అలాగే అష్టమం, అర్ధాష్టమంలో సంచారం చేస్తే చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటుంటాం మనం కదా. అలాంటి వారు శివరాత్రి రోజున ఒక చెంబులో కానీ చిన్న బిందులో కానీ కొన్ని శనగలు వేసి నిండుగా నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టి ఆ నీళ్లతో అభిషేకించాలి. ఆ నీళ్లను ఒక పాత్రలో పట్టుకొని తీర్థంగా స్వీకరించాలి. గురుగ్రహం యొక్క అనుగ్రహం లభిస్తుంది. అలాగే పుత్రుడు యొక్క దోషాలు, అంటే పుత్రుడు మనం చెప్పినటువంటి మన పిల్లల అబ్బాయిలు కొన్ని సమయాలలో వారు మన మాట వినరు, ఏ చెప్పినా కూడా మనకు రివర్స్ మాట్లాడుతుంటారు వ్యతిరేకంగా. అలాగే ఇతర వ్యాపకాలపైన కూడా దృష్టి కూడా ఉంటుంది వాళ్ళకు. చదువుకోమని చెప్తుంటే కనుక వాళ్ళు చదువుకోకుండా ఫోన్లు చూడడమే, లేదా ఆటలకు వెళ్ళడమే, అలాగే ఫ్రెండ్స్తో ఆడుకోవడమే, ఇలాంటివి ఉంటుంటాయి కదా. అలాగే విద్యలో వెనుకబడిన వారు కూడా ఉంటారు. అలాంటి వారికి గురువు యొక్క అనుగ్రహం ఉంటే కనుక ఆ విద్యలో ముందంజలో ఉంటారు కదా. అలాంటి వారు శనగలు నానబెట్టి ఆ నీళ్ళతో అభిషేకం చేసి ఆ నీళ్ళను ఒక పాత్రలో పట్టుకొని పిల్లలకు, అలాగే మీరు తీర్థంగా స్వీకరిస్తే కనుక గురుగ్రహ దోషాలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. గురువు యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. పిల్లలు కూడా విద్యలో మంచి ముందంజలో ఉంటారు. అలాగే శివరాత్రి రోజున బొబ్బర్లు ఒక చెంబులో కానీ చిన్న బిందులో వేసి అరగంట సేపు నీళ్ళల్లో ఉంచి నానబెట్టి ఆ నీళ్ళతో శివుడికి అభిషేకం చేయించాలి. ధన సమస్యలు ఏమున్నా కూడా తొలగిపోతాయి. అలాగే భర్తలు చేస్తే చాలా మంచిది. భార్యతో ఉన్నటువంటి కష్టాలే కానీ, లేదా భార్య అనారోగ్యంతో ఉన్నా కూడా, అనారోగ్యంతో ఉన్నటువంటి భార్యకు మంచి జరగాలి, మంచి ఆరోగ్యమంత్రాలు కావాలి. ఎందుకంటే భార్యలే కదా ఇల్లంతా కూడా చూసుకునేది, ఇల్లు నడిపేది ఒక మంత్రిలాగా. వారు సుఖంగా సంతోషంగా ఉండాలంటే కనుక ఆ నీళ్ళతో అభిషేకం చేసి ఆ నీళ్లు ఒక పాత్రలో పట్టి ఆ నీళ్ళని తీర్థంగా స్వీకరించాలి. శుక్రగ్రహం యొక్క దోషాలుంటే కూడా తొలగిపోతాయి. వివాహం కానీ కూడా వివాహం జరుగుతుంది. అలాగే ఆడవారి యొక్క ఆరోగ్య సమస్యలు ఏమున్నా కూడా అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి, తొలగిపోతాయి కూడా. ఎంతో విశేషమైనటువంటిది శుక్రుడి యొక్క ఆ బొబ్బర్లతో నీళ్ళతో అభిషేకం చేస్తే కనుక ధన సమస్యలున్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఎంతో ప్రధానమైనటువంటిది శనిగ్రహం యొక్క బాధలు. శనిగ్రహం సంచారం చేస్తున్నాడంటే చాలు, పంచమస్థానమే కానీ, సప్తమమే కానీ, అష్టమం, అర్ధాష్టమం, ద్వాదశం, జన్మం, ఈ సంచారాలు ఎంతో చాలా కష్టాలను తెచ్చేటువంటి సంచారం శనీశ్వరి. మరి శని యొక్క బాధలు తగ్గుముఖం పట్టాలంటే సాక్షాత్ పరమేశ్వరుడికి అనుగ్రహం ఖచ్చితంగా మనకు కావాల్సిందే. కొన్ని నల్ల నువ్వులు తీసుకొని ఒక చెంబులో కానీ బిందులో కానీ వేయండి. వేసి నిండుగా నీళ్లు పోయండి. అరగంట సేపు చక్కగా నానబెట్టిన తర్వాత ఆ నీళ్లతో పరమేశ్వరుని అభిషేకించిన తర్వాత ఆ నీళ్లు కూడా ఒక పాత్రలో పట్టుకొని తీర్థంగా స్వీకరించాలి. శనిగ్రహం యొక్క గండ భేరుండ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎటువంటి ప్రమాదాలున్నా కూడా ఆ ప్రమాదాలు మీ దరి చేరవు. ఎంతో విశేషమైనటువంటిది ఈ శనిగ్రహం అనుగ్రహం కోసం ఈ అభిషేకం. అలాగే భక్తులారా, రాహుగ్రహం యొక్క బాధలు కూడా చాలామంది కూడా అనుభవిస్తుంటారు కదా. రాహుగ్రహం యొక్క బాధలు తగ్గుముఖం పట్టాలి, ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కూడా మనకు లభించాలి అంటే కనుక నల్ల మినుములు ఒక చెంబులో కానీ చిన్న బిందులో కానీ వేసి నిండుగా నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టి ఆ నీళ్లతో పరమేశ్వరుని అభిషేకించినటువంటి నీళ్లు తీర్థంగా స్వీకరిస్తే చాలు. రాహుగ్రహం యొక్క దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. నేత్ర సంబంధిత వ్యాధులన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. అలాగే శత్రు సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. ఎంత విశేషమైనటువంటిది ఈ రాహుగ్రహం యొక్క మినుములు నీళ్ళలో వేసి ఆ నీళ్ళతో అభిషేకం చేయడం. అలాగే నవగ్రహాలలో ఆఖరి గ్రహమైనటువంటి కేతుగ్రహ అభిషేకం. ఈ కేతుగ్రహం యొక్క అనుగ్రహం కావాలి మనకు. భయాందోళనలు తొలగిపోవాలి, జ్ఞానం మనకు లభించాలి, జ్ఞానవంతులమై ఉండాలి. ఏ సమస్య వచ్చినా కూడా చక్కగా నిదానంగా ఆందోళన చెందకుండా ఆలోచించాలి. అంటే కనుక ఉలువలు, నల్లటి ఉలువలు ఒక చెంబులో వేసి నిండుగా నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టి పరమేశ్వరుని అభిషేకించాలి. అభిషేకించిన తర్వాత ఆ నీళ్లను
ఒక పాత్రలో పట్టుకొని చక్కగా తీర్థంగా స్వీకరించాలి. మనము మన పిల్లలు మంచి జ్ఞానం లభిస్తుంది. ఏదైనా చిన్న విషయానికి ఆందోళన చెందుతుంటాం, అక్కడ విషయం అంటూ ఏమీ ఉండదు, అయినా కూడా మనసు పరిపరి విధాలుగా ఆందోళన చెందుతుంది. అటువంటి ఆందోళన భయంకరమైనటువంటి ఆలోచనలన్నీ కూడా మనకు తొలగిపోతాయి. అంతటి విశేషమైనటువంటిది ఈ ఉలువలతో అభిషేకించడం. అలాగే చాలామంది కూడా గొంతు సమస్యలతో బాధపడుతుంటారు. అలాగే పిల్లలకు మాటలు కూడా కొందరికి లేటుగా వస్తుంటాయి. అలాగే 10 మందిలో మాట్లాడాలంటే కూడా కొందరు వెనుక ముందు భయపడుతుంటున్నారు కదా, స్టేజ్ ఫియర్ అంటారు. ఇలాంటి సమస్యలు పోవాలంటే కనుక ఒక చెంబులో కొద్దిగంత శొంఠి వేసి నిండుగా నీళ్ళు పోసి అరగంట సేపు ఉంచి ఆ నీళ్ళతో అభిషేకం చేయించి ఆ నీళ్ళను పాత్రలో పట్టుకొని ఆ నీళ్లు మనము మన పిల్లలు అందరూ కూడా తీర్థంగా స్వీకరిస్తే కనుక గొంతు సమస్యలు ఏమున్నా కూడా తొలగిపోతాయి, గొంతులో ఉన్న వ్యాధులన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే వాగ్ధాటి పెరుగుతుంది. 10 మందిలో ఏదైనా మనము మాట్లాడాలి అంటే కూడా అనర్గళంగా మాట్లాడతాం. అంతటి విశేషమైనటువంటిది శొంఠి జలంతో అభిషేకం శివరాత్రి రోజున పరమేశ్వరుడికి చేయించడం. భక్తులారా, ఎంతో విశేషమైనటువంటిది పరమేశ్వరుడికి అభిషేకం. గోశృంగధార అంటే ఆవు యొక్క కొమ్ముతో అభిషేకించడం. మనకు చాలా మార్కెట్లలో కూడా దొరుకుతుంటాయి. ఆవు కొమ్ముకు ముందల నంది యొక్క ముఖం ఉంటుంది, అందులో ఆవు కొమ్ములో నీళ్లు పోసి దాంతో అభిషేకం చేస్తుంటారు. అలా అభిషేకం చేస్తే సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులకు ఎంతో ఇష్టమైన వారు అవుతారు. అలాగే గోమాత యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. తరగని ఆస్తులు వృద్ధి చెందుతాయి. మీకున్నటువంటి ఆస్తులు మరింత వృద్ధి చెందుతాయి. అవి ఎన్నటికీ కూడా ఆస్తులు తరగవు. సాక్షాత్ గోమాతలు ఉన్నటువంటి ముక్కోటి దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు మీ ముందు తరాల వారికి ఎల్లప్పుడూ ఆచంద్రార్కం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే శివరాత్రి రోజున శంఖంలో పంచామృతాలు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, కొబ్బరి నీళ్ళు, అలాగే పండ్ల రసాలు ఏవైనా సరే శంఖంలో పోసి స్వామివారిని అభిషేకిస్తే, శివరాత్రి రోజున శివుని అభిషేకిస్తే కనుక సాక్షాత్ వైకుంఠవాసుడు యొక్క మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. శత్రు సమస్యలు ఏమున్నా కూడా తొలగిపోతాయి. ఆరోగ్యవంతులు అవుతారు, ధనధాన్యవంతులు కూడా అవుతారు. సాక్షాత్ విష్ణుమూర్తికి అత్యంత ప్రియులు అవుతారు కూడా. శంఖంతో అభిషేకం చేస్తే ఆ వైకుంఠవాసుడి యొక్క లక్ష్మీనారాయణ యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు, మీ పిల్లలకు, మీ ముందు తరాల వారికి ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే కుంకుమ పువ్వు చెంబులో వేసి నిండుగా నీళ్లు పోసి ఆ కుంకుమ పువ్వుతో నీళ్లతో శివుణ్ణి అభిషేకించి ఆ నీళ్ళు ఒక పాత్రలో పట్టి తీర్థంగా సేవిస్తే కనుక పుట్టబోయేటువంటి పిల్లలు మంచి తేజస్సుతో, మంచి తెలివిమంతులతో పుడతారు, ఆరోగ్యవంతులుగా కూడా పుడతారు. పుట్టినటువంటి పిల్లలు పుట్టిన సమయంలో అనారోగ్యంతో ఉంటారు కదా, అలాంటి సమస్యలు మనకు రావద్దు. పుట్టగానే ఆరోగ్యవంతులుగా ఉండాలి, మంచి బరువుగా కూడా ఉండాలి కదా. అలాంటి సమస్యలు మనకు రావద్దంటే కనుక కుంకుమ పువ్వును నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళతో శివరాత్రి రోజున శివుని అభిషేకించి ఆ నీళ్లను ఒక పాత్రలో బట్టి ఇంటిలి పాది అందరూ స్వీకరిస్తే చాలు. పుట్టబోయేటువంటి పిల్లలు మంచి ఆరోగ్యవంతులు, తేజోవంతులుగా జన్మిస్తారు. అనారోగ్య సమస్యలు ఏవి కూడా వారి దగ్గరకు రానే రావు. అలాగే ఒక చెంబులో కస్తూరిని వేసి నిండుగా నీళ్ళు పోసి అరగంట సేపు ఉంచి ఆ నీళ్లతో పరమేశ్వరుని అభిషేకించి ఆ అభిషేకించినటువంటి నీళ్లను ఓ పాత్రలో పట్టుకొని ఇల్లంతా ప్రోక్షణ చేయాలి. అలాగే వ్యాపార స్థలంలో కూడా ప్రోక్షణ చేయాలి. అలా చేస్తే కనుక వ్యాపారం దినదిన అభివృద్ధి చెందుతుంది. అలాగే మీరు కూడా సంఘంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. ఉన్నత పదవులు కూడా మీకు లభిస్తాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు మర్యాదలు కూడా మీకు పెరుగుతాయి. కస్తూరి జలంతో అభిషేకిస్తే చాలు, పరమేశ్వరుడు అత్యంత ప్రసన్నుడవుతాడు మీకు. అలాగే శివరాత్రి రోజున మల్లెపూలను ఒక చిన్న బిందెలో వేసి నిండుగా నీళ్లు పోసి అరగంట సేపు ఉంచి ఆ నీళ్లతో అభిషేకించాలి.
అభిషేకించినటువంటి నీళ్లను ఒక పాత్రలో పట్టుకొని తీర్థంగా స్వీకరిస్తే చాలు. చాలామంది కూడా నిద్రలేమి సమస్యలతో ఉంటారు. అంటే వారికి రాత్రి వాళ్ళు నిద్ర పట్టదు, అనారోగ్యంగా ఉన్నవారికి కదా. అలాగే చాలామంది కూడా నైట్ డ్యూటీలలో ఉంటారు. వాళ్ళు వచ్చి మళ్ళీ నిద్రపోదామని కూడా వారికి నిద్ర పట్టదు. అలాగే నిద్రలేమి సమస్యలు చాలా చాలా ఉంటాయి చాలామంది కూడా. అలాంటి సమస్యలు దూరం పోవాలి అంటే కనుక మల్లె పువ్వుల నీళ్లతో శివుని అభిషేకిస్తే చాలు. నిద్రకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఎంతో విశేషమైనటువంటిది ఈ అభిషేకం. అలాగే మాలతీ పుష్పాలను ఒక చెంబులో కానీ ఒక చిన్న బిందులో కానీ వేసి నిండుగా నీళ్లు పోసి శివరాత్రి రోజున పరమేశ్వరుని అభిషేకిస్తే చాలు. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఎటువంటి సమస్యలున్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. ఒకరినొకరు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. మిమ్మల్ని చూసి చాలామంది కూడా నేర్చుకుంటారు. ఆదర్శవంతులుగా ఇదొక ఆదర్శవంతమైనటువంటి భార్యాభర్తలు జంట అని మిమ్మల్ని అందరూ కూడా మెచ్చుకుంటారు. అందరి మధ్యలో కూడా మీరు ఒక అగ్రస్థానంలో ఉంటారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగంలో సమస్యలు ఏమున్నా కూడా, ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా ఒకరు ఒకరు చర్చించుకొని ఒకరు ఒకరు అర్థం చేసుకొని ముందంజలో పెడతారు. అలాగే మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా చక్కగా మంచి మార్గంలో పయనిస్తారు. అంతటి విశేషమైనటువంటిది మాలతీ పుష్పాలను నీళ్ళల్లో వేసి పరమేశ్వరుడు అభిషేకించి ఆ పుష్పోదకాన్ని తీర్థంగా స్వీకరిస్తే చాలు. ఆ పరమేశ్వరుడు ఖచ్చితంగా భార్యాభర్తలను వాళ్ళ పిల్లలను ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. అలాగే ఎంతో విశేషమైనటువంటిది గణపతికి అత్యంత ఇష్టమైనటువంటిది గరికను ఒక చెంబులో కానీ బిందెలో కానీ వేసి నిండుగా నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టి ఆ గరిక నీళ్లను స్వామివారిని అభిషేకించాలి. నీళ్లతో అభిషేకించి ఆ నీళ్లను ఒక పాత్రలో పట్టుకొని తీర్థంగా కూడా స్వీకరించి అలాగే ఇంట్లోనూ అలాగే వ్యాపార స్థలాల్లోనూ అలాగే వ్యవసాయ పొలాలలో కూడా ఆ నీళ్లను ప్రోక్షణ చేయాలి. ప్రోక్షణ చేస్తే కనుక ఇంట్లో చేస్తే కనుక పిల్లలపైన కూడా ప్రోక్షణ చేస్తే కనుక పిల్లలు దినదిన అభివృద్ధి ప్రయాణంలో ఉంటారు. అలాగే వ్యాపార స్థలంలో చదివితే కనుక వ్యాపారంలో ఎటువంటి ఆటంకాలు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే వ్యవసాయంలో చదివితే కనుక పంటలు మంచి అధిక దిగుబడినిస్తాయి. నిర్విఘ్నంగా ఉన్నటువంటి పనులన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఆగిపోయిన పనులన్నీ కూడా పునరావృతం కావాలి. అలా కావాలంటే గరికను నీళ్ళలో వేసి ఆ గరిక నీళ్ళతో శివుణ్ణి అభిషేకిస్తే చాలు. సాక్షాత్ గణపతి యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా లభిస్తుంది. పనులన్నీ కూడా నిర్విఘ్నంగా జరుగుతాయి. అలాగే తిప్పతీగను ఒక చెంబులో కానీ చిన్న బిందులో కానీ వేసి నిండుగా నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టి ఆ నీళ్ళతో పరమేశ్వరుని అభిషేకిస్తే చాలు. అభిషేకించినటువంటి జలాన్ని కొద్దిగా పాత్రలో పట్టుకొని తీర్థంగా మనము మన్నింటిని అందరూ కూడా స్వీకరించాలి. ఆరోగ్య సమస్యలు ఏమున్నా కూడా తొలగిపోతాయి. అలాగే మనం ఎన్నో పనులు తలపెట్టుకుంటున్నాం కదా. ఆ పనులన్నీ కూడా ఆగిపోతూ ఉంటాయి. ఆగిపోకుండా నిర్విఘ్నంగా ఆ పనులన్నీ కూడా సాగిపోవాలి. ఆటంకాలు రాకూడదు. ఆ పనులకు ఎవరు కూడా ఎదురు రాకూడదు. మనం చేసే మంచి పనే కదా. ఆ మంచి పనిని చాలామంది కూడా విచ్ఛిన్నం చేస్తుంటారు. ఆ విచ్ఛిన్నం కాకుండా ఆ పనులన్నీ కూడా ఎదురు లేకుండా ముందుకు సాగిపోవాలి అంటే కనుక తిప్పతీగను నీళ్ళలో వేసి అరగంట సేపు ఉంచి ఆ నీళ్ళతో అభిషేకిస్తే చాలు. ఆ పరమేశ్వరుడికి అనుగ్రహం వల్ల మీ పనులకు ఎదురు లేకుండా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఏమున్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. మానసికంగా ఎదుగుదల కూడా ఉంటుంది. అలాగే ఎంతో విశేషమైనటువంటిది ఉమ్మత్తె పువ్వులు. ఆ పువ్వులను నీళ్ళల్లో వేసి అరగంట సేపు ఉంచి ఆ నీళ్ళతో పరమేశ్వరుని అభిషేకించాలి. చాలామంది కూడా అంటుంటున్నారు, చెప్తూ ఉంటారు, పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయని, దుస్వప్నాలు. ఆ దుస్వప్నాలు కూడా రావద్దు అంటే కనుక
ఉమ్మెత్త పువ్వులను నీళ్ళలో వేసి అభిషేకించాలి. అలాగే ఆ పుష్పాలతో శివరాత్రి రోజున పరమేశ్వరుని అర్చించాలి. పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి చాలామందికి కూడా. అంటే వారు ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియదు. అప్పుడే బాగుంటారు, అప్పుడే బాగుండరు, అప్పుడే ఇంకో విషయం ఏదో మాట్లాడుతున్నారు, ఆ తర్వాత ఇంకో విషయం మాట్లాడుతుంటారు. చంచలత్వంగా ఉంటారు వారు. పిచ్చి పిచ్చి మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారు కొందరు కదా. అలాంటి వారి సమస్యలు తొలగిపోవాలంటే కనుక ఉమ్మెత్త పువ్వులు నీళ్ళల్లో ఉంచి అరగంట సేపు ఉంచిన తర్వాత ఆ నీళ్ళతో అభిషేకించి ఆ నీళ్లను తీర్థంగా స్వీకరించాలి. స్వీకరిస్తే కనుక మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది, ప్రశాంతంగా కూడా ఉంటుంది. మంచి మంచి ఆలోచనలు వస్తాయి, చెడు ఆలోచనలన్నీ కూడా దూరం పోతాయి. అలాగే చెడు స్వప్నాలు, చెడు కళలు వస్తుంటాయి. మన కళలో మనం ఏమో అయిపోయినట్టు, మన వారు ఇష్టమైన వారు ఏమో అయిపోయినట్టు ఏమేమో కళలు వస్తుంటాయి, చెడు కళలు కదా. ఆ దుస్వప్నాలు, దుష్ట స్వప్నాలన్నీ కూడా దూరం కావాలంటే కనుక ఉమ్మెత్త పువ్వులతో అర్చన, అభిషేకం చేస్తే చాలు, ఈ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి.